హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏంటంటే ఉద్యోగులపై దాడి ఊహించని ఘటన అండి. సో ఈ విధంగా అయితే జరిగింది. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే కానిస్టేబుల్పై పచ్చమూక తీవ్రంగా దాడి. ఇక ఇదే విషయం అక్రమాలకు తెగబడి అయినా సరే ఎన్నికల్లో గెలవాలి అని అన్న కుట్రతో అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. పోలింగ్ రోజున ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలంలో వెంకటాపల్లి పెద్దతండలో అయితే అలజడి సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందండి. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత వెంకటాయపల్లెం పెద్దతండ పోలింగ్ బూత్ ఎదుట క్యూలో ఉన్న ఓటర్లు, అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. వారికి స్లిప్పులు అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న కొందరు టీడీపీ కార్యకర్తలు తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని అధికారులతో వాదనలకు దిగారు. సమయం ముగిసినందువలన కుదరని అధికారులు చెప్పారు. సో దీంతో టీడీపీ కార్యకర్తలు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ పాపన్న వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేయగా టీడీపీ నేతలు అతనిపై కర్రతో దాడి చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలింగ్ కేంద్రం ఆవరణంలోని సీసీ కెమెరాను పచ్చముఖ ధ్వంసం చేసింది. ఈ గొడవను చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ పైన కూడా దాడి చేసింది. కెమెరా లాక్కుంది. గాయపడిన కానిస్టేబుల్ను చికిత్స నిమిత్తం పోలీసుల వాహనంలోనే వజ్రకరూరుకు తరలించారు. కానిస్టేబుల్పై దాడి ఘటన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అయితే చెప్తూ ఉన్నారు. సో మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్పై పచ్చముఖ దాడి అని చెప్తున్నారని తీవ్రంగా. ఈ వజ్రకరూరు మండలంలో జరిగిన ఈ ఘటన పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వారైతే అరాచకం సృష్టించారని చెప్తున్నారు. సో పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి. మరి ఈ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు.